విన్నారు కదా! నిజంగా అద్భుతంగా ఉంది కదా! బహుశా ఈ పాట ఏఐ క్రియేషన్. ఏఐ పాడినటువంటి పాట ఇది. అంటే ఖర్చు తక్కువ. చాలా తక్కువ. ఒక పాట పాడడానికి ఉదాహరణకి ఒక 50,000 అయితే ఏఐలో మనకి నాకు తెలిసి 500, 600 కంటే తక్కువ ఉంటది. అంత తక్కువ కాస్ట్‌తో అద్భుతమైన పాటని ఇచ్చారు. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తాను, ఇది ఏఐ పాట. లేదు వాళ్ళు డైరెక్ట్‌గా పాడుంటే నాకు తెలీదు ఆ విషయం. అంటే ఈ వ్యక్తికి దేవుడిచ్చిన తలాంతుని ఇలా పాట రూపంలో పాడాడు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఏం చేస్తారు అంటే, ఈ పాట లిరిక్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు చదివేదానికి. లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సింపుల్‌గా చాలా స్ట్రాంగ్‌గా, డీప్‌గా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ లిరిక్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. మిగతా వాళ్ళు చదవడానికి. అద్భుతంగా వ్రాసినటువంటి పాట ఇది. దేవుడు మీకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతుని క్రీస్తు రాజ్య మహిమ కోసం వాడండి. ఇలాంటి క్రీస్తు మహిమను దొంగిలిస్తూ, క్రీస్తు మహిమని తమకు ఆపాదించుకుంటూ, క్రీస్తు పేరుతో తాము సంపాదించుకుంటున్నారే, ఇలాంటి వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయడానికి, మన క్రైస్తవాన్ని మనం కాపాడుకోవడానికి, క్రీస్తు సరళత, మృదుత్వం, పవిత్రతకు మరలా సంఘాన్ని మనం తీసుకొని రావడానికి, మీకు దేవుడు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును వాడండి. ఈ వ్యక్తి తలాంతు వాడుతున్నాడు. నాకు దేవుడిచ్చిన తలాంతుని నేను వాడుతున్నాను. ఎవరి తలాంతులు మనం క్రీస్తు కోసం వాడితే, ఎవరి వారు వాడితే క్రీస్తు మహింపరచబడతాడు. మరలా ఆదిమ అపోస్తుల సంఘ వైభవం రావాలి. గొర్రెచెర వేసుకున్న తోడేళ్ళు క్రైస్తవుల నుంచి పోవాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఎవరికి దేవుడు ఏ ఏ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతుల్ని శక్తి వంచన లేకుండా ప్రభువు కోసం వాడినప్పుడే అది జరుగుతుంది. ఇది మా పని కాదు, మాకేంటి అని వెళ్ళిపోతే గనక బాధ్యతారాహిత్యంగా మన క్రైస్తవ్యమే నవ్వుల పాలవుతుంది. క్రీస్తు వెక్కిరించబడుతున్నాడు.